తప్పు చేసిన ఎవరైనా తప్పించుకోలేరు అని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను బట్టి అయితే మనకు అర్థమవుతుంది. తాజాగా ముంబై నటి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులను నిన్న సాయంత్రం సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అటు పోలీస్ శాఖలోనే కాదు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది, జాతీయ స్థాయి అంశంగా కూడా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఈ జత్వానీ కేసు జాతీయ స్థాయిలో వైరల్ అయిన నేపథ్యంలో ఏపీలో కొంతమంది పోలీస్ అధికారులు పొలిటీషియన్స్ కలిసి ముంబై నటి జత్వానీని వేధించారు అని ఇప్పటికే కథనాలుగా జాతీయ మీడియాలో రావటం, ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు విచారణ చేపట్టిన వెంటనే కొన్ని కీలక ఆధారాలు సేకరించి విచారణలో ముగ్గురు ఐపీఎస్ల పాత్ర ఉందని తేలిన తరువాత వారి ముగ్గురి మీద అయితే వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక రకంగా ఆ మహిళా సంఘాలు కానివ్వండి, ఇతర నాయకులు, ఇతర ప్రజలు కానివ్వండి, జత్వానీకి ఎవరైతే న్యాయం జరగాలి అని కోరుకున్నారో వారంతా కూడా సంతోషించాల్సిన విషయం. ఇకపోతే ఇది కేవలం అరెస్టులు ఇక్కడతో పోలీస్ శాఖలో ఆగిపోతుందంటే ఇప్పుడు రాజకీయ నేతల ప్రమేయం ఎవరై ప్రమేయం అయితే ఉందో వారిని అయితే వేటాడటం మొదలు పెడుతున్నారు. తాజాగా కుక్కల విద్యాసాగర్ అసలు ఈ తప్పుడు కంప్లైంట్ ఇచ్చి దీని మొత్తానికి కూడా కర్మ క్రియగా ఉన్నటువంటి వ్యక్తి కుక్కల విద్యాసాగర్. ప్రస్తుతానికి కేసు బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా కుక్కల విద్యాసాగర్ అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. ఎక్కడున్నాడు అనేది ఎవరికి తెలియదు కూడా. అయితే కుక్కల విద్యాసాగర్ ఇచ్చినటువంటి తప్పుడు ఫిర్యాదు ఆధారంగానే తనను ఇబ్బంది పెట్టారని నిన్న 2 రోజుల క్రితం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో జత్వానీ ఫిర్యాదు చేసింది. కుక్కల విద్యాసాగర్ అండ్ అదర్స్ అంటే ఇంకా కొంతమంది ఉన్నారని అక్కడ అదర్స్ అనేది మెన్షన్ చేసింది. దాంతో సజ్జల రామకృష్ణారెడ్డి వైపు అయితే వేళ్ళన్నీ కూడా తిరిగాయి. వాస్తవానికి ఇప్పటికే ఇద్దరు పోలీసు అధికారులు ఎవరైతే ఏసీపీ అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో వారిద్దరిని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఎందుకనంటే ఒక మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా అక్రమంగా ముంబై నుంచి ఈ కుటుంబాన్ని తీసుకొచ్చారనే నేపథ్యంలో ప్రాథమిక విచారణలో ముందుగా వారిద్దరి మీద అయితే వేటు వేసింది. వాళ్ళిద్దరూ కూడా విచారణలో దాదాపుగా అప్రూవర్గా మారారు. పై స్థాయి అధికారులు చెప్పిన ఆదేశాల మేరకు మేము నడుచుకున్నాం తప్ప ఇందులో మా వ్యక్తిగత ఇంట్రెస్ట్ ఏమీ లేదు. ఈ రోజు మేము బలిపశువులుగా మారాము, అసలు వాళ్ళు బాగానే ఉన్నారని వాళ్ళు ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. ఇక ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్లు ఎవరయ్యా అంటే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, జగన్మోహన్ రెడ్డికి వీర విధేయ భక్తుడిగా ఉన్నటువంటి వ్యక్తి. నెక్స్ట్ విజయవాడ మాజీ కమిషనర్ గా ఉన్నటువంటి క్రాంతి రాణా టాటా, జగన్మోహన్ రెడ్డికి ఈయన కూడా వీర విధేయ భక్తుడు. ఇకపోతే నాడు డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గన్ని, సో ఈయన కూడా జగన్మోహన్ రెడ్డికి వీర విధేయ భక్తుడిగా పేరుంది. గతంలో అమరావతి ఉద్యమం సమయంలో కొంతమంది మీద లాఠీ చార్జ్ చేశారన్న ఇది కూడా ఉంది. సో అమరావతి మహిళల పట్ల కొద్ది కఠినంగా వ్యవహరించారని అప్పట్లో కూడా తీవ్రస్థాయి విమర్శలు వచ్చాయి. సో వీళ్ళ ముగ్గురి ప్రోద్బలంతోనే ముంబై నటిని తీసుకురావడం జరిగింది. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఫిబ్రవరి 2వ తారీఖున కుక్కల విద్యాసాగర్ కంప్లైంట్ ఇస్తే ఫిబ్రవరి 1వ తారీఖునే ముంబైకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారు. సో ఇదే ప్రధాన కీలక ఆధారంగా మారింది. దీంతో కేసు ఒక్కసారిగా మొత్తం మలుపు తిరిగిందని చెప్పొచ్చు. 2వ తారీఖున కంప్లైంట్ ఇస్తే 2వ తారీఖు మధ్యాహ్నానికో 2వ తారీఖు సాయంత్రానికో ముంబై బయలుదేరి వెళ్తే సరే కంప్లైంట్ వచ్చిన రోజే వీళ్ళు చాలా వేగంగా స్పందించారు పోలీసులు అనుకుందాం. కానీ కంప్లైంట్ ఈ రోజు వస్తే నిన్నే మీరు టికెట్ ఎలా తీశారు? లీగల్గా కూడా రేపు పొద్దున కోర్టులో కూడా ఇది అడ్డంగా దొరికిపోయే అంశం. సో ఈ ఒక్క ఆధారము అలాగే ఎవరైతే విచారణ అధికారి ఉన్నారో ఆ విచారణ అధికారికి ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లు కూడా జత్వానీ చెప్పింది, కుక్కల విద్యాసాగర్ పేరు చెప్పింది. బట్ కొంతమంది రాజకీయ ప్రముఖుల పాత్ర తెర వెనక నుంచి ఉంది. విచారణలో వారు ఎవరో కూడా తేల్చాలని చెప్పి జత్వానీ చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. గతంలో కూడా జత్వానీ కేసు వెలుగులోకి వచ్చిన సమయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అలాగే హోంమంత్రి అనిత్ గారికి ఒక విజ్ఞప్తి చేసింది. సో నాకు మీరే న్యాయం చేయాలి, గతంలో నేను అనుభవించినటువంటి టార్చర్ కానివ్వండి, మా కుటుంబం అనిపించినటువంటి ఇబ్బందులు బాధలు కానివ్వండి ఎవరు అనుభవించకూడదు, మీరే న్యాయం చేయాలని గతంలో చెప్పడం జరిగింది. దీని మీద హోంమంత్రి కూడా అప్పుడు స్పందించడం జరిగింది. ఒకవేళ పోలీసు అధికారుల పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. అన్నట్టుగానే ఈరోజు ముగ్గురు ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, క్రాంతి రాణా టాటా, విశాల్ గన్ని వీళ్ళ ముగ్గురు మీద కూడా వేటు వేయడం జరిగింది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు వైసీపీకి వీర విధేయ భక్తులుగా వ్యవహరించారనే ఉద్దేశంతో వీరికి పోస్టింగ్ అయితే ఇవ్వకుండా హోల్డ్లో పెట్టారు, అలాగని సస్పెండ్ కూడా చేయలే. బట్ ఇప్పుడు దీని ఆధారంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దీంతో ఇతర ఉన్నత పోలీసు అధికారుల వెన్నులో కూడా వణుకు మొదలైంది. ఎందుకంటే వీళ్ళు ఈ కేసులో ఉన్నారు, వాళ్ళు ఇతర కేసుల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా నాడు లా అండ్ ఆర్డర్ను పక్కన పెట్టి నియమ నిబంధనలను పక్కన పెట్టి
క్రిమినల్ ప్రొసీజర్లను పక్కన పెట్టి వాళ్ళ సొంత లాను అమలు చేశారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వాళ్ళ పార్టీ నేతలు చెప్పినట్టుగా అన్నిటికీ తలాడించారు. కీలకంగా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు చెప్పిన పనులను అత్యంత భక్తి శ్రద్ధలతో, ఇప్పుడు ముంబై నటి వ్యవహారంలో కుక్కల విద్యాసాగర్ చెబితే 3 IPSలు పరిగెత్తుకుంటూ ముంబై వెళ్ళిపోయి ఆ కుటుంబాన్ని తీసుకొచ్చేంత సీన్ లేదు. వెనకమాల సజ్జల రామకృష్ణారెడ్డి లేదా అంతకంటే పెద్ద వ్యక్తి ఎవరి ఇన్వాల్వ్మెంట్ అయినా ఉంటేనే పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి రియాక్ట్ అయ్యాడు అంటే ఈ మొత్తానికి స్కెచ్ చేసింది ఆయనే, పిఎస్ఆర్ ఆంజనేయులు. దాన్ని ఇంప్లిమెంట్ చేసింది క్రాంతి రాణా టాటా, అలాగే విశాల్ గారిని. సో క్షేత్రస్థాయిలో బలైపోయిన అధికారులు ఎవరంటే నాడు ఏసీపీగా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు బలిపశువులుగా మారారు. సరే, అంతిమంగా వీళ్ళకు కూడా షాక్ తగిలింది అనుకోండి. మరి ఇక్కడతో ఆగిపోతే ఎలాగా? దీని వెనక ఉన్న రాజకీయ నాయకులను వదిలేసి కేవలం అధికారులను శిక్షిస్తే, వాస్తవానికి రాజకీయ నాయకులు ఒత్తిడి మేరకు అధికారులు పనిచేశారు. కానీ మరీ ఇంత అడ్డగోలుగా కాదు. వెళ్ళిపోయి వాళ్ళ మొబైల్ తీసేసుకుని వేరొకరికి సమాచారం కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ గెస్ట్ హౌస్లో కొంతకాలం వేధించి, తర్వాత కమాండ్ కంట్రోల్ రూమ్లో కొంతకాలం పెట్టి, అప్పటికీ మాట వినట్లేదని రిమాండ్కు తరలించి అక్కడ బెదిరించి, మామూలు విషయం కాదు ఇది. ఎందుకు తీసుకొచ్చారు, అసలు ఈ కేసు వెనక ఉన్నటువంటి కీలక వ్యవహారాలు ఏంటనేది బయటికి రావాలా. వాస్తవానికి వాళ్ళు చెబుతున్నటువంటి చీటింగ్ కేసులు చిన్న చిన్న వాటికైతే ఎంత IPS స్థాయి అధికారులు దిగేసి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక SI CA స్థాయిలో చేసినా సరిపోద్ది. కానీ వీళ్ళు చేసినటువంటి అతి చూస్తే దీని వెనక ఏదో కుట్ర కోణం ఉంది. ఏదో కొన్ని కీలక విషయాలు బయటకు రాకుండా ఉండటం కోసం నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ముంబై నటి పట్ల ఈ విధంగా వ్యవహరించింది. ప్రధానంగా అధికారంలో ఉన్నారు కాబట్టి మొదటిగా అధికారుల మీద వేటు వేశారు. మరి దీని వెనక ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద వేటు వేయకపోతే దీనికి అర్థం పరమార్థం రెండూ ఉండదు. రాజకీయ నాయకులు తప్పించుకుని కేవలం అధికారులను మాత్రమే బలి చేసేస్తామంటే ఆ వ్యవస్థ బాగుపడదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఒత్తిడి మేరకు వాళ్ళు పనిచేశారు. మన పోలీసు అధికారులు, కింది స్థాయి అధికారులు చెప్పింది కూడా అదే. పైన వాళ్ళు చెప్తే కింద వాళ్ళని చేశాం కానీ ఈరోజు మేము ఇరుక్కుపోయాం, ఇలాంటి సిచ్యువేషన్ వద్దని మాకు తెలియదు అని చెప్పారు. అలాగే ఏదైతే ఈ చీటింగ్ అని చెప్పి దొంగ కాగితాలు సృష్టించి తన మీద కేసు పెట్టారో, ఆ కాగితాలు దొంగ కాగితాలు అని నిరూపించడానికి కూడా కొన్ని ఆధారాలను అయితే తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లకి అయితే జత్వాని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ కుటుంబం మొత్తం కూడా తమకు న్యాయం జరగాలి, జాతీయ స్థాయిలో పేరున్నటువంటి తాము అబాసు పాలయ్యాము, కేవలం కొంతమంది వ్యక్తుల కుట్రల వల్ల మేము ఈరోజు రోడ్డున పడాల్సి వచ్చింది. సో ఎలాగా మేము రోడ్డున పడ్డాం కాబట్టి దానికి కారణమైనటువంటి వ్యక్తుల మీద శిక్ష పడకపోతే మాదే తప్పని సమాజం కూడా భావించే అవకాశం ఉందని చెప్పి జత్వాని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ముంబై నటి కేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా అయితే ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది. కానీ IPSల సస్పెన్షన్తో ఈ వేటు ఆగకూడదు. తరువాత వెళ్ళేటప్పటికీ రాజకీయ నాయకులు, అది సజ్జల రామకృష్ణారెడ్డి లేదా ఇంకొకలా కుక్కల విద్యాసాగర ఎవరా అనేది తర్వాత విషయం. బట్ దీంట్లో కీలకంగా ఉన్నటువంటి రాజకీయ నేతలను కూడా నోటీసులు ఇవ్వాలి, విచారణ చేసి అవసరమైతే అరెస్టు చేయాలి. అప్పుడు మాత్రమే జత్వాని కేసులో న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజలందరూ నమ్మే పరిస్థితి ఉంటుంది.